వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మధ్యప్రదేశ్లోని గులాబ్గంజ్లో హిందూ దళిత మైనర్ బాలికను రేప్ చేసిన మరక రాధముడు షరీఫ్ ఖాన్ని అరెస్ట్ చేశారు. ఇది అతిపెద్ద ఘోర కృత్యమైన విషయం. మరో నమ్మశక్యం కాని సంగతి ఏంటంటే ఆ షరీఫ్ ఖాన్ అనే మరక మృగం ఆ ఆకృత్యానికి పాల్పడుతుంటే వాడి పెళ్ళాం సోదరుడు ముబీన్ ఆ ఆకృత్యానికి కాపలాగా నిలబడ్డారు. దీని నుంచి మరొకసారి మనం తెలుసుకోవాల్సిన మరియు పదే పదే చెప్పిన నిజం ఏంటంటే ఆ మతంలో కొందరు నరనరాన హిందూ ద్వేషంతో నిండి ఉన్నారు. ఆడా మొగ అనే తేడా లేదు. ఈ తీజా బారిన పడకూడదంటే ఎల్లవేళలా అప్రమత్తతో ఉండాలి. ఈ తీజాతో ఎలాంటి వ్యక్తిగత సామాజిక వ్యాపార బంధాలు పెట్టుకోకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. ఎందుకంటే భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ప్రతిదానికి ఒక జబ్బు ఉంటుంది. అలాగే మానవ జాతికి పట్టిన జబ్బు గబ్బు మబ్బు మరకలు. XXX సబ్బు కూడా మరకల్ని నిర్మూలించలేదు. సర్జరీ మాత్రమే, అంటే భూమి మీద నుంచి పూర్తిగా నిర్మూలించడమే ఏకైక పరిష్కారం. ఇక నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే నమ్మశక్యం కాని సంగతి అని అనిపించిన హిందూ సెక్యులర్ల గురించి. ఎందుకంటే ఇలా పెళ్ళాం లేదా తల్లి లేదా చెల్లి అని ఆలోచించకుండా ఆకృత్యాలకు అండగా కాపలాగా మద్దతుగా ఉంటారని సెక్యులర్లు నమ్మరు. నాకైతే ఎలాంటి సందేహం లేదు. ఈ తీజా నిజంపై, ఈ భూమండలంపై అత్యంత స్పష్టత సంపూర్ణ అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి మేబీ నేనే కావచ్చు. చింతించాల్సిన విషయమే అయినా అది నిజం. కానీ ఏం చేయమంటారు, కొన్ని నిజాలు కఠినంగా చేదుగానే ఉంటాయి. హిందూ దళిత యువతి పట్ల ఒక కమ్యూనిస్టు కూడా స్పందించలేదు. మానవత్వం మన్ను మశానమని కూసే ఒక్క సుడో సెక్యులర్లు కూడా జాలి చూపలేదు. ఆ నిందితులను పల్లెత్తు మాట అనరు సరికదా, పైగా ఆ బాధితురాల్ని లేదా హిందూ సమాజాన్ని నిందితురాలుగా మరియు ఆకృత్యానికి పాల్పడ్డా మరియు అందుకు సహకరించిన ఆ ముగ్గురినే కాకుండా యావత్ తీజాని కూడా బాధిత పీడిత వర్గంగా చిత్రీకరిస్తుంది. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఈ నరధామ మరకులను ముసుగు లేకుండా మీడియా ముందుకు తేవడమే నా బాధ్యత. వాళ్ళను బట్టలిప్పి బహిరంగంగా తప్పు చేసిన వాడిని నిలబెట్టి చూపిస్తా. అందుకే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న వాడి పేర్లతో సహా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఏం చెయ్యాలి ఇలాంటి వాళ్ళని అనేది మీరే చెప్పండి. జై హింద్, జై భారత్.